వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. వర్షిత్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి అండ్ నల్గొండ మొత్తం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది. సో అక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ వికసించడం పాసిబుల్ అనుకోవచ్చు? రాష్ట్రం మొత్తం కూడా గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీనే కావాలని చెప్పి చెబుతున్న తరుణంలో మరి నల్గొండ జిల్లాలో అయితే సరే అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఈరోజు ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మరి ఎంపీ విషయానికి వచ్చినట్టయితే మరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కాంగ్రెస్ ఎంపీ అయితే మనకి ఎటువంటి నిధులు రావు, అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఎలాగూ రానున్న కాలంలో కొంత సమయంలోనే మన కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్ మరి ముచ్చటగా మూడోసారి మోదీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్గా ఈరోజు అక్కడ కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, మన నల్గొండ జిల్లాలో కూడా మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తామనుకున్న అభివృద్ధి పనులే కానివ్వండి, నిధులే కానివ్వండి నేరుగా నల్గొండకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిని ఈసారి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిపిస్తుందని చెప్పి అందరం కూడా ఆశిస్తాం. భువనగిరి అయితే ఇట్స్ ఆల్రెడీ డన్ కేస్. ఆల్రెడీ భువనగిరిలో మేము ఆల్రెడీ ఒక 50+ మనం ఏ సర్వేలు చూసినా కూడా 50% పైగా ఉన్నాము. మరి నల్గొండ 30% ఉన్నాము. సరే మరి ఇప్పుడు రానున్న కాలంలో ఏవైతే మేము పార్టీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నదో దాన్ని ప్రజలకు ఆల్రెడీ తీసుకుపోతున్నాం. మరి కొంత ఒక 5-6% అటు ఇటుకున్నాం. అది ఎన్నికల నాటికి మేము దాన్ని చేరుకొని చాలా పెద్ద మెజారిటీతో నల్గొండ కూడా గెలవబోతాం. ఇప్పుడు నల్గొండలో చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్దండులందరూ అక్కడనే ఉన్నారు నల్గొండలో. వాళ్ళని ఢీ కొట్టి వర్షిత్ రెడ్డి ఒక డీసీ అంటే ఒక ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా ఏ విధంగా పార్టీని ముందరికి నడుపుతారు? అంటే ఈరోజు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య కుటుంబం నుండి ఉన్న నేను ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించిందంటే యువకులకి పెద్ద పీఠం వేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేనే నిదర్శనం. మరి చదువుకున్న వాళ్ళు, వైట్ కాలర్ పీపుల్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మన నాలాగా దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి రానున్న కాలంలో అందరూ కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బాధ్యతలు సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తకు ఎవరికైనా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈరోజు ఒక బాధ్యతని ఇస్తుందని చెప్పడానికి కూడా నేను ఒక నిదర్శనం. నేను అనుకోవడం ఖచ్చితంగా డెఫినెట్లీ మోర్ దెన్ 13 to 15 మధ్యలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎన్నికలు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా ఏవైతే నియోజకవర్గాల్లో ముందు చెప్పిన కొంచెం ఏవైతే బ్యాక్వర్డ్ ఉన్నాయో అందరూ కూడా ఒక పర్సెప్షన్, పీపుల్ పర్సెప్షన్ అన్నది మారుతూ ఉన్నది. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ 450 సీట్లతో బంపర్ మెజారిటీతో ఈరోజు జాతీయ స్థాయిలో మరొకసారి మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతా ఉన్నది.